హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజీ టాక్స్. ఈరోజు ఇంకో బ్యూటిఫుల్ కోకోనట్ వినాయకుడిని చూపించబోతున్నాను. ఎక్కడుంది ఏంటి అనే డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు చూపించబోతున్న ఈ కొబ్బరికాయ వినాయకుడు మనకి కాకినాడ సిఎంఆర్ దగ్గర ఉన్నాడండి. సో సిఎంఆర్ వాళ్ళు అరేంజ్ చేసిన ఈ కోకోనట్ వినాయకుడి లుక్ ఎలా ఉందో ఈరోజు వీడియోలో మీరు కూడా చూడండి. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నిజంగా మీ యొక్క కామెంట్స్ వల్లే నాకు ఎక్కడెక్కడ ఇలా డిఫరెంట్గా ఉన్న వినాయకులు ఉన్నారో నాకు తెలిసింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి. అలాగే ఇంకా ఎక్కడైనా ఇలా డిఫరెంట్గా ఉన్న వినాయకులు ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అంటే కేవలం మట్టి వినాయకుడు అనే కాకుండా ఇలాగా కొబ్బరికాయలతో చేయడం, నెమలి పించాలతో చేయడం నిజంగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. టోటల్గా ఇవి కోకోనట్, అలాగే కోకోనట్ నుండి వచ్చిన పీచు పదార్థంతో తయారు చేసిన వినాయకుడు. కేవలం వినాయకుడి యొక్క ఆర్నమెంట్స్ మాత్రం థర్మాకోల్ కటింగ్తో ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ విధంగా కోకోనట్స్తో చేయడం నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సిఎంఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు నిజంగా చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇలాంటి వినాయకుడిని చాలా బ్యూటిఫుల్గా తయారు చేసి మనకి ప్రజెంట్ చేశారండి. సో నాకైతే ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎక్కడైనా ఇలాంటి అందమైన వినాయకుడిని మీరు చూసినట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్లో ఇంకో నలుగురికి మనం చూపించేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.